90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో C97 వాల్యూ చెప్తానని చెప్పేసి అన్నారు. ఏప్రిల్ అది కూడా 1 ఏప్రిల్ విడుదల. 1 విడుదల. ఆ బ్యాచ్ లో మాత్రమే ఉంటుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్ లో డెఫినెట్ గా ఎప్పుడే ఎన్రోల్ చేసుకోండి. ఆ వాల్యూ ఏంటో మీరు తెలుసుకోండి. Yes. అంటే ఎంత ఫాస్ట్ గా మేనిఫెస్టేషన్ చేస్తే ఆ వాల్యూ అనేది మీకు దక్కుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. అవును, ఇక్కడ ఒకటే చెప్తానండి, మీ వాల్యూ పెంచుకోవాలనుకుంటే వాల్యుబుల్ పీపుల్తో వర్క్ చేయాలి, లేదా వాల్యూ ఉన్న వస్తువులు మనతో ఉండాలి, లేదా వాల్యూ తెలిసిన టెక్నిక్స్ మనకు తెలియాలి. అప్పుడే మన వాల్యూ పెరుగుతుంది అనమాట. ఎస్, ఫ్యాంటాస్టిక్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో అని చెప్తున్నారు. ఎస్, ఈ వీడియోలో నిజంగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మిలియనర్ మైండ్ సెట్ ట్రైనింగ్. నేను రీసెంట్గా ఒక వరల్డ్ క్లాస్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాను. సో ఫుల్లీ అప్డేటెడ్ లోడెడ్ వెపన్ లాగా ఉన్నాను. సో మీరు కూడా మిలియనర్ మైండ్కి వెళ్ళాలంటే మిలియనర్ మైండ్ సెట్కి వెళ్ళాలి. అలాంటి ట్రైనింగ్స్ నేను చాలా పుస్తకాలు దీని మీద చాలా రీసెర్చ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తుంది కూడా ప్రపంచం వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ షేకింగ్ బుక్ అండి. సో మీ బ్యాంక్ బ్యాలెన్స్ షేక్ అవ్వాలంటే ఫస్ట్ ఇలాంటి టాప్ మోస్ట్ షేకింగ్ పుస్తకాలు చూడండి. ద మిలియనర్ మైండ్ నెక్స్ట్ డోర్. మీరు బాహుబలి సినిమాలు నాతో పాటు వచ్చేది ఎవరు అంటే నేను అంటారు కదా, అలా నెక్స్ట్ మిలియనర్ ఎవరు అని నేను అడిగితే మీరు నేను అని మీరు అనుకుంటే కింద కామెంట్ బాక్స్ కింద నేను అని టైప్ చేయండి. ఐఎమ్ ద నెక్స్ట్ మిలియనర్ అని మీరు. నేను ఇలాంటి పుస్తకాలు చాలా, అంటే ఒక పుస్తకం కొని చదవడానికి ఒక పర్సన్కి యావరేజ్గా 6 నెలలు పడుతుందండి. ఇలాంటి పుస్తకం కొనుక్కొని 200 పేజీలు ఉన్న పుస్తకాన్ని ఒక మనిషి మొత్తం కంప్లీట్ చేయాలంటే యావరేజ్గా 6 నెలలు పడతాట. ఆ తర్వాత 3 నెలలు అతను మర్చిపోతాడు అది ఏం చదివాడు అనేది. సో నేను అంటే 9 అంటే 6+3 టోటల్ 9 నెలల టైంని నేను మీకు కేవలం 9 రోజుల టైం సేవ్ చేస్తాను. ఇలాంటి పుస్తకాల కంటెంట్ని మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా నేను ఇస్తాను. సో మళ్ళీ చెప్తాను, మామూలు జ్యూస్ కన్నా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చాలా బలం. అలా ఒక పుస్తకం కాదు, కొన్ని మిక్స్డ్ పుస్తకాలు నేను మీకు జ్యూస్ లాగా ఇస్తాను. ఏప్రిల్ 1 విడుదల. సో ఖచ్చితంగా రండి, అది మిస్ అవ్వద్దు. సో మిలియనర్ ఎలా అవ్వాలి, నెక్స్ట్ మిలియనర్ మీరు అవ్వాలనుకుంటే మీ ఫ్యామిలీలో, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక్కరు కోటీశ్వరు అయితే చాలు, మిగతా వాళ్ళ జీవితాలు అన్నీ మారిపోతాయి. వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు మారిపోతాయి, వాళ్ళ బట్టలు మారిపోతాయి, వాళ్ళ వాచీలు కూడా మారిపోతాయి. సో అందువల్ల చెప్తున్నాను, మిలియనర్ నెక్స్ట్ డోర్ లో మీరు రావాలనుకుంటే కంపల్సరీగా నా ఏప్రిల్ 1 విడుదల లా ఆఫ్ అట్రాక్షన్ కోచింగ్కి రండి. మీ టైం మారాలంటే ఈ టైంని యూటిలైజ్ చేసుకోవాలంటే అబ్సల్యూట్లీ అంతే. ఒకటేనండి, మన టైం మారాలంటే టైంకి జాయిన్ అయిపోవాలి అంతే. ఈ వీడియోలో నా దగ్గరికి సార్ మీ దగ్గరికి వస్తే రిజల్ట్స్ వస్తాయా, డబ్బు వస్తుందా, హెల్త్ వస్తుందా అనుకుంటే నేను చెప్తున్నాను, ఈరోజు చాలా మంది ఒక అమెరికా వెళ్ళాలని చాలా మంది ఒక కళ. అలా చాలా మందికి ఈ వెళ్ళే ప్రాసెస్లో ఏమవుతుందంటే వీసా అనేది రిజెక్ట్ అవుతుంటుంది. సో అలాంటి చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు 16th బ్యాచ్ నుంచి మాధలత గారు అని చెప్పేసి చాలా ట్రై చేశారు, వీసా రిజెక్ట్ అయింది. నా దగ్గరికి వచ్చిన కేవలం 9 రోజుల్లో వీసా వచ్చేలాగా నేను మేనిఫెస్టేషన్ సార్ టుడే మై వీసా ఫర్ USA గాట్ అప్రూవ్డ్ చెప్పేసి. మాధవీలత గారు, కంగ్రాచులేషన్స్. ఎస్, చూశారు కదండి. అంటే మీరు నిజంగా ఇది చాలా మంది కళ, అంటే అదర్ కంట్రీస్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలని చెప్పేసి, దానికి వీసా అనేది చాలా పవర్ఫుల్. అలాంటి కొన్ని టెక్నిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎవ్రీథింగ్ మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అలాంటివి నేను క్లాస్ చెప్తాను. అయితే ఈ రోజు చెప్పబోయేది ఏంటంటే, సో డబ్బుని ఎర్న్ చేస్తే కాదు, సేవ్ చేస్తే కూడా ధనవంతులు అవుతాం. అలా ధనవంతులు అంటే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఉంటాయి. సో ఆ టిప్స్ ఫర్ సేవింగ్ మనీ, నేను 5 పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయండి. ఈ 5 పవర్ఫుల్ టెక్నిక్స్ మీకు 2 వీడియోస్లో నేను రిలీజ్ చేస్తాను, 2 వీడియోస్లో. మళ్ళీ చెప్తాను, ఇఫ్ యూ వాంట్ టు సేవ్ మనీ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఎస్ ఐ విల్ సేవ్ మనీ. ఎందుకనంటే నేను మైండ్లో నేను సేవ్ చేస్తాను. చాలా మంది మైండ్లో ఎలా ఉంటుందంటే, సార్ ఇలా వస్తుంది, తాబేలాగా వస్తుంది, కుందెల్లా పారిపోతుంది డబ్బు. 1వ తారీఖున అకౌంట్లో పడుతుంది, 5వ తారీఖు మొత్తం టప ఈఎంఐ పాలు ఆయిల్ మొత్తం ఖర్చు అయిపోతుంది. 10వ తారీఖు మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని. సో ఎందుకంటే నేను అందుకే చెప్తున్నా, ఆ 1 కోసం మీరు వెయిట్ చేస్తుంటే ఇలాంటి వీడియోస్ నేను మీకు చాలా ఉపయోగపడతాయి. అయితే ఈరోజు ఈ వీడియోలు చెప్పేది అంటే, నెంబర్ 1 టిప్ చెప్పే ముందు నేను మళ్ళీ చెప్తానండి, ఆర్ ఏ వరియర్ ఆర్ ఏ వారియర్. వరియరా వారియరా? డబ్బు కోసం మీరు వరి అవుతున్నారా? యూఆర్ వారియర్ నుంచి వారియర్కి ఎలా వెళ్ళాలంటే నేను ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో అయితే మీరు నిజంగా డబ్బు కోసం స్ట్రగుల్ అవుతున్నారా? ఒక్కసారి ఒకటే చెప్తున్నా, లుక్ ఎట్ యువర్ హోమ్. మీ హోమ్ చూడండి. కొన్ని మెస్సీ థింగ్స్ ఉంటాయి. మనకేమంటే అప్పుడప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, అంటే లైఫ్ మెస్సీలో ఉంచి లస్సీలోకి, అంటే లస్సీ లాంటి లైఫ్లోకి రావాలనుకుంటే కొన్ని బ్లాక్స్ అనేది ఇంట్లో, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తున్నాను, 33% అఫర్మేషన్స్, మెడిటేషన్, విజువలైజేషన్, చాంటింగ్, స్క్రిప్టింగ్, ఇలా ఎన్నైనా చేయండి, 33% ఎనర్జీస్ అంతా కూడా ఇంట్లో ఉంటాయి. సో అందుకే చెప్తున్నాను, ఇంట్లో నుంచి ఒంట్లోంచి ఎనర్జీ వెళ్ళిపోతేనే మనకి మేనిఫెస్టేషన్ జరుగుతాయి. ఈరోజు చెప్పే వీడియోలో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే, ద వెరీ 5 పవర్ఫుల్ సింపుల్ టెక్నిక్స్ టు హోల్డ్ యువర్ మనీ. చాలా మంది ఎలా ఉంటారంటే, సార్ డబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది. చాలా మంది బిలీఫ్ ఎలా ఉంటుందంటే, డబ్బు నా లైఫ్లో చాలా వచ్చిందండి కానీ వెళ్ళిపోయింది. సో ఎందుకు వెళ్ళిపోయింది అని అంటే, ఇంట్లోకి ఎవరైనా వస్తారు, చుట్టాలు బంధువులు అనుకుందాం, మీరు ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళారు, ఆ ఇల్లు సరిగ్గా బాగాలేదనుకోండి. కొంతమంది మనం స్నానం చేసేటకి వెళ్ళినప్పుడు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వెంటనే కళ్ళు మూసుకొని స్నానం చేసుకుని బయటకు వచ్చే బోల్డ్ మంది ఉంటారు. కొంతమందికి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే అతి కష్టం మీద
అలాగే కూడా డబ్బు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు కొన్ని రకాల ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ బాగుంటే డబ్బు ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను 5 పవర్ఫుల్ టెక్నిక్స్లో నెంబర్ 1 టెక్నిక్ చెప్పబోతున్నాను. రెడీగా ఉండండి, నోట్ చేసుకోండి, విని వదిలేస్తే ముందు చెప్తున్నాను. కన్ఫ్యూషన్ చైనా తత్వం చెప్తాడు. వాట్ యు హియర్ యు ఫర్గెట్, వాట్ యు రైట్ ఇట్ యు విల్ రిమెంబర్ అని అంటారండి. కన్ఫ్యూజ్ చైనా ఫిలాసఫర్ చెప్తారు. ఫస్ట్ నెంబర్ 1, ఎనర్జైజ్ యువర్ వెల్త్ కార్నర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఇల్లు అనుకుందాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ ద వెరీ వెరీ పవర్ఫుల్ వీడియో. అయితే ఈ టెక్నిక్ చెప్పే ముందు వెల్త్ కార్నర్ అని ఒక పాయింట్ ఉంటుంది ఇంట్లో. అది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో చెప్తాను. లేకపోతే మళ్ళీ చెప్తాను, ఈ వెల్త్ కార్నర్ యాక్టివేట్ చేసుకుంటే మీరు ఎవరికి కార్నర్ అవ్వరు. ఏంటి సార్ అంటే, బట్ చెప్పే ముందు కింద కామెంట్ బాక్స్లో నేను ఏమంటానంటే ఎస్ ఐ విల్ యాక్టివేట్ మై వెల్త్ కార్నర్ అని చెప్పండి. క్లియర్గా మీకు చూపిస్తాను. ఇది మీ ఇల్లు ఎంట్రన్స్ ఎలా అనుకుందాం, వినండి. ఇల్లు ఎంట్రన్స్ డోర్ ఎలా ఉంది కదా, ఈ డోర్కి ఎప్పుడు కూడా కార్నర్ ఉంటుంది. అంటే మీ ఇల్లు ఇలా లెఫ్ట్ డోర్ ఇలాగే ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉందనుకుందాం, రైట్ సైడ్ ఉందనుకోండి డోర్, దీన్ని కార్నర్ అనమాట. ఈ ఆపోజిట్ కార్నర్ డయాగ్నల్లో దట్ ఈస్ కాల్డ్ వెల్త్ కార్నర్ అంటారు. దిస్ ఇస్ యాక్చువల్లీ ఫెంగ్ షూ టెక్నిక్స్ చాలా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ చైనీస్ అండ్ జపనీస్ టెక్నిక్. సో ఒకవేళ లెఫ్ట్ మీ ఇంటి ఎంట్రన్స్లో డోర్ లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, దీని కార్నర్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ వెల్త్ కార్నర్. సో ఈ డయాగ్నల్ కార్నర్ నేను క్లియర్గా మీకు పిక్చర్లో చూపిస్తాను. ఇక్కడ దీన్ని వెల్త్ స్పాట్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను, యూనివర్స్ మిమ్మల్ని స్పాట్ చేసి కరెక్ట్గా బుల్లెట్ వదిలినట్టు, అంటే డబ్బు అనే బుల్లెట్ని సంచిని వదలాలంటే మీరు ఖచ్చితంగా స్పాట్ చేయాలి. అదేంటంటే ఈ కార్నర్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలండి, క్లీన్గా ఉండాలి. ఆ క్లీన్ పొజిషన్ వైబ్రేషన్ అనమాట. సో ఏం చేయాలి, పిక్చర్ క్లియర్గా చూపిస్తున్నాను మీ అందరికీ కూడా. ఇక్కడ 3 పిక్చర్స్ చూపిస్తాను. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి ఎంట్రన్స్ అలా లెఫ్ట్లో ఉందనుకోండి, ఆ రైట్ కార్నర్ అంటే ఇలా మన కార్నర్ దట్ ఈస్ కాల్డ్ అక్కడ వెల్త్ కార్నర్. ఒకవేళ మీ ఇంటి ఎంట్రన్స్ అంటే డోర్ చివరి ఉందనుకోండి రైట్, ఇటువైపు వస్తుంది. ఒకవేళ సార్ మా ఇల్లు సెంటర్లో ఉంది డోర్ అని అనుకుంటే 2 కార్నర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ వెల్త్ కార్నర్ని నీట్గా ఉంచుకోవాలి. కొన్ని రకాల వస్తువులతో యాక్టివేట్ చేయడం వల్ల కూడా ఆటోమేటిక్ వెల్త్ని యాక్టివేట్ చేయొచ్చు. అయితే ఏమేం పెట్టాలి అని అనుకుంటే, ఈ కార్నర్లో లక్కు రావాలి అని అనుకుంటే లక్కీ ప్లాంట్స్. ఇప్పుడు చూడండి, కొన్ని దాంట్లో ఎలా ఉంటాయంటే, కొన్ని స్కూల్స్లో గట్టా ఏం చేస్తారంటే, పెద్ద కొన్ని స్కూల్స్లో లాటరీస్ చేస్తారు పిల్లలకి. జీవితంలో మనకు అదృష్టం కూడా కలిసి వచ్చింది అనుకోండి. నేను ఒకటే చెప్తున్నానండి సింపుల్గా, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే మీరు ఏది ఎప్పుడో అదృష్టాన్ని పట్టుకుంటారో, తెలిస్తే ఏది పట్టుకున్నా అదృష్టం అవుతుంది. ఎటు వెళ్ళినా అదృష్టం కలిసి వస్తుంది. పీపుల్ మ్యాగ్నెట్ అయిపోతారు మీరు. సో ఈ కార్నర్లో లక్కీ ప్లాంట్స్ పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారంటే ఒక మంచి బౌల్లో వాటర్ ఫుల్గా పెట్టండి. అందుకే మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళిన ఎంట్రన్స్లో చూస్తే మనకి బయట రాగి చెంబుతో వాటర్ వేసి పెడతారు. వాటర్ ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని. వాటర్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ, ఎందుకంటే మన బాడీలో కూడా 70% వాటరే ఉంటుంది. ఈ కార్నర్లో ఫుల్గా ఇలా డబ్బులు ఉన్నదాన్ని కానీ లేదా ఇలాంటి పిక్చర్స్ కానీ మీరు పెట్టవచ్చు. కానీ ఈ కార్నర్లో ఎట్టి పరిస్థితుల్లో డస్ట్బిన్ అనేది పెట్టకూడదు. సో ఎలా పెడితే ఏమవుతుందంటే వచ్చిన డబ్బు నిలబడదు, ఫైనాన్షియల్ లాస్ అయిపోతారు, మెస్సీ అయిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, డోంట్ కీప్, జాగ్రత్త ఉండండి. అక్కడ ఇది పెట్టకూడదు, అవి పెట్టాలి. సో అప్పుడు ఏమవుతుందంటే వెల్త్ కార్నర్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఇంట్లోకి వచ్చిన డబ్బు మల్టిపుల్ అవుతుంది అనమాట. అంటే 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు అవుతుంది. పిల్లలు పెడుతుంది, పిల్లలు లేకపోతే ఉన్ని పిల్లల్ని చచ్చిపోతాయి అనమాట. సో నెక్స్ట్ రెండోది ఏంటంటే టెక్నిక్, బీ కేర్ఫుల్ విత్ మిర్రర్స్. ఇక్కడ చూడండి, నెవర్ ప్లేస్ మిర్రర్ ఫేసింగ్ ఇన్ యువర్ ఫ్రంట్ డోర్. మీరు ఇంట్లోకి ఇలా ఎంటర్ అవుతున్నారు, ఓకే. సో అంటే ఇంట్లో ఇలా మిర్రర్ ఇలా ఉండకూడదు, అంటే మిర్రర్లో చూస్తే మీ డోర్ కనిపించకూడదు. దిస్ ఈజ్ అ వెరీ బ్యాడ్ థింగ్. అండ్ ఇంకొకటి, చాలా మంది నా దగ్గరికి వచ్చి, సార్ మా వైఫ్ అండ్ హస్బెండ్ మా చిన్న మాటికి చీటికి గొడవలు అవుతాయని అంటారు. నేను చాలా పవర్ఫుల్ టెక్నిక్ చెప్పబోతున్నా, జాగ్రత్తగా ఉండండి. మీ బెడ్రూమ్లో మిర్రర్ అనేది ఉండకూడదు. ఎలా ఉండకూడదు, మీ మిర్రర్లోకి మీ బెడ్ కనిపించకూడదు. కనిపిస్తే అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయి అన్నమాట వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. నేను అందుకే ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను చాలా మంది పచ్చని కాపురంలో పచ్చ నోట్లు లేకపోవడం వల్ల గొడవలు వస్తుంటాయి. సో అందువల్ల ఏంటంటే కొంతమందికి వైఫ్కి హస్బెండ్కి గొడవ అయినప్పుడు ఈస్ట్ కోకలు వెస్ట్ కోకలు వెళ్ళిపోతారు, మధ్యలో పిల్లలు పడుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే చెప్తున్నాను, చాలా డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తుంటాయంటే దీనివల్ల. ఇది నిజమా అని అంటే కావాలి రివర్స్లో పెట్టి చూడండి, మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే చాలా మందికి బాధపడితే కానీ బాధపడదు. సో మిర్రర్ అనేది పెట్టకూడదు. రిమైనింగ్ 3 టెక్నిక్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్ ఐ వాంట్ రిమైనింగ్ 3 టెక్నిక్స్ అని టైప్ చేయండి. లెస్ లేదా ఎస్ ఐ విల్ ఫాలో దిస్ టెక్నిక్స్ అండి. మిగతా 3 నెక్స్ట్ వీడియోలో నేను రిలీజ్ చేయబోతాను. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో బెడ్రూమ్లో మిర్రర్ పెట్టుకోవచ్చు, కానీ ఆ మిర్రర్లో మీ బెడ్ అనేది కనిపించకూడదు, ఫ్రంట్ డోర్ కనిపించకూడదు, అండ్ మీ బాత్రూమ్ కూడా కనిపించకూడదు. ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయి. సో ఈ టెక్నిక్స్తో మీరు మీ లైఫ్ని చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు. డెఫినెట్గా రియలీ ఫెంటాస్టిక్ అండి, వెరీ ఎనర్జెటిక్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.